జాతరలో మేమేమేమి రైడ్స్ ఎక్కామనేది పార్ట్ 3 వీడియో ఇది. నాకేమో రైడ్స్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం. కానీ నాతో వచ్చిన వీళ్ళకేమో ఎక్కడానికైతే నచ్చడం లేదు. మా అనిత కూడా ఎక్కననేసింది, ఒంట్లు తిప్పేస్తుందేమో అనేసి. ఇంకా ఎవరు ఎక్కలేదు. బట్ నేనైతే ఎంజాయ్ చేయాలనుకున్నా. సో నేనైతే మినీ జెయింట్ వీల్ అయితే ఎక్కాను. ఇది జెయింట్ వీలే అంటారా? ఒకసారి కామెంట్ అయితే చేయండి నాకు. ఎంటర్ అవ్వగానే నాకైతే పెద్ద జెయింట్ వీల్ కనిపించింది, కానీ అది ఇంకా స్టార్ట్ చేయలేదు. సో మినీ జెయింట్ వీల్ అయితే ఎక్కేసాను నేను. అబ్బా నాకైతే భలే నచ్చింది రైడ్. ఇంకొంచెం సేపు తిప్పితే బాగుంది అనిపించింది. పర్ పర్సన్ 1 టికెట్ అయితే 100 రూపీస్. ఆ టికెట్కి తగ్గట్టుగానే తిప్పారనుకోండి. చాలా రోజుల తర్వాత ఇలాంటి మంచి రైడ్తో నాకు భలే హ్యాపీగా అనిపించింది. నేనైతే ఇంకా ఆ రైడ్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ వ్యూస్ చూస్తూ ఉంటే నాతో పాటు కూర్చున్నారు 2 పిల్లలు. అంటే నాకన్నా ఒక 4 ఇయర్స్ ఇలా చిన్నవాళ్ళు అయ్యి ఉంటారు. కానీ వాళ్ళైతే జడిచిపోతున్నారో తెలీదు, లేదంటే అలా నటిస్తున్నారో తెలియదు, కానీ అరుపులే మేమందరం కలిసి. ఇంకా రైడ్ ఇంకా ఫాస్ట్ అయ్యే కొద్దీ ఇంకా అరుస్తూ ఎంత బాగా ఎంజాయ్ చేసామో. ఇక్కడ వీళ్ళైతే చూస్తున్నారు అక్కడి నుంచి నన్ను. నేను ఇంత పెద్ద రైడ్ ఎక్కడం అంటే ఒక 3rd టైం 4th టైం అయ్యి ఉంటుంది. స్కూల్ టైంలో చాలా చిన్న రంగుల రత్నం ఎక్కేదాన్ని నేనైతే. బట్ ఇదైతే చాలా పెద్దగా ఉంది. ఇదేనమాట నేను ఎక్కిన రైడ్. ఇంక ఇది అయిపోయిన తర్వాత రంగుల రత్నం ఎక్కడానికి అయితే మేము వెళ్ళాము. లాస్ట్ టైం మా ఊర్లో జరిగిన బాల పేరెంటల్ అమ్మాయాత్రలో కూడా ఈ రంగుల రత్నం అయితే ఎక్కాము మేము. ఈసారి మాత్రం నేను ఇంకా మా అనిత మాత్రమే ఎక్కాం. ఇది మాత్రం నాకు కొంచెం ఒంట్లో తిప్పినట్టుగా అన్ఈజీగా అనిపించింది. మేబీ నేను ఎక్కగానే కొంచెం అది కదిలినట్టు అనిపించింది రాడ్. దానివల్ల, లేదంటే ఒక రైడ్ తర్వాత ఇంకోటి 5 మినిట్స్ అని గ్యాప్ లేకుండా ఎక్కేసాను. దానివల్ల అయినా కానీ చాలా అన్ఈజీగా అనిపించింది. అంతటా దిగిపోతానే అనిపించింది నాకైతే. లాస్ట్ టైం అయితే ఈ రైడ్ బాగా ఎంజాయ్ చేశాను, కానీ ఈసారి అయితే అస్సలు ఎంజాయ్ చేయలేకపోయాను. ఇంకొక 3 to 5 మినిట్స్ అయితే వీల్ అనేది తిప్పారు. మా అనిత అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఫాస్ట్గా తిప్పండి, ఇంకొంచెం సేపు తిప్పండి అంటూ. ఇంకా మేమైతే ఇదంతా చూసుకున్న తర్వాత కాసేపు అక్కడ ఉండి ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము. ఏం కొన్నామనేది నెక్స్ట్ వీడియో.